నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. చీరాల మండలం గౌనివారిపాలెం గ్రామానికి చెందిన బాలకృష్ణ వరదరాజులు అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆధ్వర్యంలో గౌనివారిపాలెంకు చెందిన యువతతో పాటు ఇతర గ్రామాలకు చెందిన గ్రామస్తులు సుమారు 800 పై చిలుకు మంది వైసీపీ ఇతర పార్టీలను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య టీడీపీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల ఆకర్షితులై యువత టీడీపీ పార్టీలోకి చేరడం చాలా సంతోషమని సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నామని ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య తెలిపారు. అలాగే బుర్ల నాని కూడా స్టేజ్ పైకి రావాల్సింది. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని సాయినగర్లోని హొరిజన్ పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య హాజరై ముగ్గుల పోటీలో విజేతలకు చిన్నారులకు బహుమతులు అందజేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య అన్నారు. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో హొరిజన్ పబ్లిక్ స్కూల్ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో పొగడాదండ రవికుమార్ ఆయన సతీమణి హరిని ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థను స్థాపించారు. ఇద్దరు ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తూ పేద పిల్లలకు మంచి విద్య అందించాలనే సంకల్పంతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆహ్వానకరమైన మామిడి తోటలో ఈ విద్యాలయాన్ని నెలకొల్పారు. పిల్లలకు అనుకూలమైన అన్ని మౌలిక వస్తువులతో ఈ విద్యా సంస్థను అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను ముందుగానే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన కోలాటాలు, క్లాసికల్ డాన్సులు, డాన్స్ ప్రోగ్రామ్స్ వంటి విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను కూడా నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు.
శ్రీ మద్దులూరి మాలుకండి గారికి చాలా చాలా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఎందుకంటే మీ చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా నేనున్నాను, అంటే మా రవి ఉన్నాడు ఇక్కడ, మా రవి కూడా స్కూల్ ఉంది, వెళ్ళాలి, ముందు వెళ్ళాలి, ఒకసారి కనబడవుతామని చెప్పి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీరు వచ్చి మీరు అంత సిన్సియర్గా, ఎంత హానెస్ట్గా, అంటే మీ జనరేషన్ని చూస్తూ మేము ఫాలో అయిన వాళ్ళం, ఆ వాల్యూస్ తోటి, ఆ దీంతో మేము ఈ స్కూల్ని స్థాపించడం, మీరు ఓపెనింగ్ కూడా వచ్చి మా స్కూల్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలామంది మీ యొక్క చేతి దీని అంటే మీ చేతి మంచితనంతో మాకు 240 అడ్మిషన్లు అంటే చాలా గ్రేట్. ఈ లోకల్లోనే 240 రావడం పరిస్థితి అనేది బికాస్ ఆఫ్ ఎమ్మెల్యే కదా అంటారు. రవి గారు, అలాగే మిస్సెస్ రవి గారు, అలాగే మీ యొక్క స్కూల్ టీచర్స్, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి తల్లిదండ్రులు, పిల్లల యొక్క తల్లిదండ్రులు, అలాగే ఈ యొక్క ముగ్గురులో ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో వాళ్ళకి, అలాగే నాతో పాటు వచ్చినటువంటి కూటమి పార్టీ నాయకులకు, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. మరి పిల్లలకి, నాకంటే చిన్నవాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ఓపెనింగ్ రోజున, ఈ స్కూల్ ఓపెనింగ్కి నేను జేడీ గారు ఇద్దరం కూడా రావడం జరిగింది. ఫస్ట్ టైం జేడీ గారు కూడా అప్పుడే నన్ను మొట్టమొదటిసారిగా, అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఎవరో కాదు, చక్కగా ఆ రోజు నన్ను మాట్లాడాడు, ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పినాడు, మధ్యలో అప్పుడప్పుడు కలుస్తున్నాం. సో రవి గారికి వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా నా వెనకాలే తిరగడం, ఎలక్షన్లో సపోర్ట్ చేయడం, నా వెనకాల ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆయన కూడా పార్టీలో ఒక పొజిషన్ అడుగుతున్నాడు. మరి అది ఎప్పుడు నెరవేరుద్దో మరి అది చూడాలా. నా ప్రయత్నం అయితే జరుగుతుంది, కానీ ఆయన కూడా టైం రావాలి. ఒక మంచి స్కూల్ పెట్టారు, హారిజన్ పబ్లిక్ స్కూల్. మంచి వాతావరణం, చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే ఈ యొక్క సంక్రాంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించారు చూసారా, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చెట్ల మధ్యలో ఉంది, చాలా మంచి వాతావరణం కనపడుతుంది. ఈ పచ్చని చెట్ల మధ్య మీరు వేసే రంగురంగుల ముగ్గులు చాలా అందాన్ని ఇస్తాయి. అన్నిటికంటే పూలన్న విషయంలో చాలా చక్కగా చిన్నపిల్లలు చాలా బాగా అభినయం చూపించారు, చాలా డీసెంట్గా చేస్తున్నారు. మరి ఎవరో మరి వీళ్ళకి ఆ టీచర్ ఎవరో నాకు తెలియదు, కానీ అమ్మ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తల్లి. చాలా చక్కగా వాళ్ళు ఎంత బాగా అంటే ఆ పాటకు తగ్గట్టుగా చాలా అభినయం చేస్తున్నారు. ఇందాక అక్కడ బుడ్డోడు ఏం చేయాలో తెలియక వాడు చిన్న ఆ చీపురు పుల్ల తీసుకొని, అంటే పార్టీ వాళ్ళైనా నిష్పక్షపాతంగా అన్ని పార్టీ వాళ్ళకి ఏదైనా న్యాయంగానే చూస్తారులే, ఆ ఇబ్బంది లేదు. చాలా చక్కగా ఈ ప్రోగ్రాం చేశారు. ఈ మధ్యకాలంలో చీరాల్లో 1-2 ప్రోగ్రామ్స్ కూడా మనతో చేయించారు. సో రవి గారు కూడా మీరు ఖచ్చితంగా రావాలన్నారు. నాతో పాటు మా ఆవిడని కూడా తీసుకురమ్మన్నాడు, కానీ ఆవిడని తీసుకురావడానికి మళ్ళీ నేను విజయవాడకి మళ్ళీ రాత్రికి వెళ్ళాలి. మన మంత్రి అనగా సత్యప్రసాద్ గారి బర్త్డే ఇవాళ. సో మంత్రి గారికి మనం ఈ సందర్భంగా అతను కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తాం చెప్పడం ద్వారా. చాలా మంచి మనిషి. ఈ ఊరు నన్ను తీసుకురావడానికి కూడా ప్రధాన కారకుడు ఆయన. కూడా నన్ను ఎమ్మెల్యేగా తీసుకురావడానికి, ఆయన ఇన్ఛార్జిగా నన్ను తీసుకురావడానికి, అలాగే గొట్టిపేట రవి గారు కానీ మొత్తం ఈ పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి టీం చాలా చక్కగా నా కోసం అందరూ కష్టపడ్డారు. నన్ను ఈ ఊళ్ళో ఎమ్మెల్యే చేయాలనుకున్నారు. ప్రజల సహకారంతో ప్రజలందరూ కూడా మరి నన్ను గెలిపించగలిగారు. సో నా డ్యూటీ ఏంటంటే ఎక్కడ నా అవసరం ఉందో ఖచ్చితంగా అక్కడికి రావడం, వాళ్ళ దగ్గర నా యొక్క ప్రెజెంటెన్సీ ఉంటుంది, వాళ్ళతో పాటు కలిసి ఉండాలన్నదే ఒక లక్ష్యం. అలాగే నేను కూడా ఇన్స్టిట్యూషన్స్ పెట్టాను. దాదాపుగా చాలా సంవత్సరాల పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం. చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో కూడా వస్తున్నాం. 3 లైన్లో
కంప్లీట్గా నేను కూడా పనిచేస్తున్నాను. సో ఏదైనప్పటికీ విద్య ఇది మనిషికి సంతృప్తిని ఇస్తుంది. రవి గారు కూడా చాలా దగ్గరలో ఆయన ప్రిన్సిపాల్గా చేశారు. మరి ఈవిడ ఇప్పటికీ కూడా ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో వీళ్ళకి మొన్న కూడా పోయినసారి కూడా నేను చెప్తున్నాను, వీళ్ళ రిటైర్మెంట్ లైఫ్ ఇప్పుడే రిటైర్మెంట్ కాదు వీళ్ళు, అయినప్పటికీ కూడాను వాళ్ళ శాసన జీవితాన్ని ఈ స్కూల్కి వాళ్ళ టైము స్పెండ్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వీళ్ళు తీసుకురాగలరు. ఎందుకు తీసుకురాగలరంటే వీళ్ళిద్దరు కూడా టీచింగ్ లైన్లోనే ఉన్నారు. టీచింగ్ కరిక్యులంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది, పిల్లలకి ఎలా ఎప్పుడు డైరెక్షన్ ఇవ్వాలన్నది వాళ్ళకి తెలుసు అని నేను ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకు చెప్తున్నాను. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఆ టీచింగ్ లైన్లో ఉన్నవాళ్ళు. ఇది మన పిల్లలకి మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. చప్పట్లు కొట్టట్లేదు. మంచి టీచర్స్ని పెట్టుకున్నారు. చక్కగా పిల్లలు కేవలం చదవడమే కాదు, వాళ్ళ స్పోర్ట్స్లో కూడా ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళకి ప్రావీణ్యం ముందు నుంచి ఇవ్వాలి. వాళ్ళ మానసికంగా ఎదిగే విధంగా ఏం చేస్తే వాళ్ళు మానసికంగా దృఢంగా తయారవుతారన్నది మనందరం ఆలోచించాలి. దాంతోపాటు టీచర్స్ కూడా జాగ్రత్తగా పిల్లల్ని విసుక్కోకుండా, అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తున్నాం, వాళ్ళు చేసే అల్లరి తట్టుకోలేక వాళ్ళు కొట్టడం, అటువంటి పరిస్థితి చేయకూడదు, మంచిది కాదు. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అదొకటి మెయిన్గా మీరు ఆలోచించండి. మరి ఆ రకంగా ముందుకెళ్ళినట్టుగా కానైతే మీరు కూడా ఇప్పుడు ఒకటి ఎన్ని రోజులు ఉంటామో, ఎంతకాలం ఉంటామో ఒక ఉద్యోగస్తులుగా ఒక సంస్థలో అనేది ఇంపార్టెంట్ కాదు. ఉన్నంత కాలం మనం ఎంత బాగున్నామో, ఎంతమంది పిల్లలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనం చెప్పిన చదువు వాళ్ళకి ఏ రకంగా ప్రయోజనం ఉండాలన్నది ఆలోచించాలి. ఈరోజు మేము ఉన్నాం, మేము కూడా మా 6th క్లాసు ఎలిమెంటరీ స్కూల్ ఇవన్నీ కూడా మాకు ఊహ తెలిసిన తర్వాత ఎంతమంది టీచర్స్ మాకు ఒక గైడ్లైన్స్ ఇచ్చి ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా తయారవడానికి అనేక రకాల ఫౌండేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి సో అందరూ కూడా ఆ రకంగా ముందుకెళ్ళాలని, సో నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి నేను వచ్చి మీ అందరితో కలవాలని చాలా సంతోషం. మన ఊర్లో ఈరోజు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఒక శాసనసభ సభ్యుడిగా ఇది నాకు కూడా అవసరమే. కేవలం నేను మీకు ఒక్కరికే కాదు, ఇది నాకు అవసరం. మీరు నేను అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మీరేం చేస్తారు అంటే నాకు సపోర్ట్ చేయడమే. అభివృద్ధి చేయాల్సింది మీరు కదా అంటే చేయాల్సింది నేనే. నాకు మీ సపోర్ట్ అవసరం. ఖచ్చితంగా నా టైంలో ఈ ఊరు ఒక మంచి రికగ్నేషన్ ఉంటుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చీరాల పేరాల చిన్న రథం సెంటర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద అల్పాహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు సలగాల రాజశేఖర్ బాబు హాజరయ్యారు. పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు సలగాల రాజశేఖర్ బాబు అన్నారు. నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి నెల ఒక బాధ్యతతో సమితి తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను ఇలా స్మరించుకుని సేవలు అందించడం చాలా సంతోషకరమని రాజశేఖర్ బాబు అన్నారు. సార్ ఒకసారి చూడండి సార్.
నేతాజీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి 2వ శనివారం ప్రతి నెలలో పేదలకు ఉచితంగా బ్రేక్ఫాస్ట్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సేవా సమితి వారికి మరి ముఖ్యంగా నా మిత్రుడైనటువంటి బాల్య స్నేహితుడైన కృష్ణమూర్తి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మహనీయుడు, దేశం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలు ఈరోజు దేశానికి ఎంతో అవసరం అనేటువంటి విషయం మనం చేసుకుంటా ఉన్నాం. వారు స్థాపించినటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఈ భారతదేశాన్ని ఆ ప్రజాస్వామ్య సెక్యులర్ పథంలో ముందుకు తీసుకుని వెళ్ళే దాని కొరకు సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలు ఆచరణీయ అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ మరొక పర్యాయం ఇతని ధార్మిక కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవా సమితి వారికి, నా మిత్రుడైనటువంటి కృష్ణమూర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. చీరాల ఆర్టీసీ డిపోను ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సందర్శించారు. స్వచ్ఛ ఆర్టీసీలో భాగంగా సిబ్బందికి యూనిఫామ్ తో పాటు స్వచ్ఛ పరికరాలను ఆయన అందజేశారు. మన ఆర్టీసీ స్వచ్ఛ భారత్ నినాదంతో ముందుకెళ్లాలని చైర్మన్ అన్నారు. ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులు స్వచ్ఛ ఆర్టీసీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బస్టాండ్ ఆవరణములతో పాటు బస్సులలో నిత్యం పరిశుభ్రతను నెలకొల్పాలని సూచించారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో కొత్త చరిత్ర సృష్టించామని, పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మహిళల నమ్మకాన్ని నిలబెట్టామని చైర్మన్ అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, దుప్పట్లు, యాఫ్రాన్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డిపిటిఓ విమల, చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామ్ల, బీజేపీ నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్, మువ్వల వెంకటరమణ, ఎన్ఎంయు సెక్రటరీ దయాబాబు, ఎన్ఎంయు జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ ఎంఎస్ రావు, ఎంప్లాయీస్ యూనియన్ గ్యారేజ్ సెక్రటరీ మురళి తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులైన డిప్యూటీఓ గారిని సార్కి శ్రీ సురేష్ రెడ్డి చేస్తే వారు వీలైన వరకు చేస్తారు. అలాగే నేను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్టేట్ లెవెల్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోన్ మొత్తం తిరుగుతున్నారు, జోన్ మొత్తం తిరిగారు కూడా, మందే లేట్ అయింది వాస్తవంగా. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంక్రాంతి వస్తుంది. అదే రకంగా పి మల్లేశ్వరరావు గారు, ఆనందయ్య గారు, దివ్య గారిని రావాల్సిందిగా కోరుచున్నా. సారీ బెడ్షీట్ 2 ఆఫ్రాన్స్ ఇవ్వడం జరిగింది. చెప్పడం జరిగింది. వచ్చేది ఏదైనా చేయాలని ఉద్దేశంతో ప్రతి డిపోలో ఉన్న కార్మికులందరికీ ఏదో చిన్న చిరుకానక ఆయన హయాంలో నిన్ననే మన డిఎం గారికి, డిప్యూటీఓ గారికి చెప్పడం, వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. బాపట్ల జిల్లా ఏసీబీ ఉమామహేశ్వరరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిని సూచనలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణ శ్రీగంగా పార్వతీ సమితి శివాలయం సమీపంలో జరిగిన కార్యక్రమానికి శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు, ముఖ్యంగా పండుగల సమయంలో చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రభావంతో మహిళలపై జరుగుతున్న అగాత్యాలపై వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలపై కూడా శక్తి టీం సభ్యులు అవగాహన కల్పించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా శక్తి టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ఫోన్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్స్, మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే ఈ బ్యాలెన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మీకు వచ్చేస్తాయి. మీరేం లేదు, పండగ సీజన్ కదా, మీ పిల్లకాయలు బయట తిరుగుతూ ఉంటారు, మద్యానికి గంజాయికి అలవాటు పడుతున్నారు. మీ పిల్లకాయలు జేబులు, వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి.
పిల్లకాయలు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి, అర్థమైందా? ప్లస్ రెండోది ఏంటంటే పండగ సీజన్ కదా, గోల్డ్ వేసుకొని రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. కొత్త వ్యక్తులు వచ్చి లాగేళ్తున్నారు. లాగేటప్పుడు మనిషి స్కిట్ అయి పడిపోతున్నారు. పడితే దెబ్బలు తగలటము, ప్రాణాలు పోతున్నాయి. అందుకని మీరేం చేస్తారంటే జాగ్రత్తగా ఉండండి. దీని కొరకే ఈ అవేర్నెస్ ప్రోగ్రాము. మేము విలేజ్ తిరుగుతున్నాం. మీకు ఏదైనా అవసరమైతే శక్తి యాప్ అని SOS కాల్ కొట్టండి, మీకు యాప్ ఎక్కిస్తాం ఉంటే సెల్ ఉంటే. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ మొత్తము ఫ్రీ. మీరు సెల్లో నుంచి 112 కొడితే మా పోలీస్ కాల్ వస్తుంది. మేమే మీకు ఆడికి వస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరేనా? అర్థమైందిగా? మీరందరూ ఇటు చూడండి అమ్మా. చాలా జాగ్రత్తగా గెస్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చెడిపోతున్నారు. బడికి వెళ్తున్నాడా, బయటికి వెళ్ళి గంజాయి తాగుతున్నాడా, సిగరెట్లు తాగుతున్నాడా తెలియట్లా. మీరు జేబులు చెక్ చేశారనుకో, ఏదో ఒక రోజు ఆ జేబులో సిగరెట్ అనేది ఉంటుంది, అగ్గిపెట్టి ఉంటుంది. ఎందుకు ఉంటుందని అడగండి. మీరు చూడకపోతే మీకు ఇట్లా పనులకు వచ్చేస్తారు. ఆ పిల్లకాయల్ని తెలియదు వాళ్ళు ఏం చేస్తుందో మీకు అర్థం కాదు. వాళ్ళు మీరు ఒక పనికే కాదు, ఇంటికాడ పిల్లకాయలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మద్యం తాగి పెద్దోళ్ళు చిన్న పిల్లకాయలతో, చిన్న పిల్లకాయలు ఉంటారు, వాళ్ళకైనా అగాత్యాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? అగాత్యాలు జరుగుతున్నాయి. అవి బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్వామివారిని పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుండి స్వామివారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి దీవెనలు పొందారు. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా దేవాలయ ప్రాంగణం భక్తి వాతావరణంలో కలకల్లాడింది. చీరాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరంను స్థానిక ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలు, చేతికర్రలు, ఇతర ఉపకరణాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య, కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం, టౌన్ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి మరియు కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
పేదవాడు లేదు, కులాలు లేదు, మతాలు లేదు, అందరినీ సమానంగా చూస్తున్నారు. నేను అడిగాను, సార్ నవోదయనంట మనం ఎందుకు అని. సార్ ఏమన్నారంటే ఈ దృష్టి వీళ్ళకి కావలసిన పరికరాల గురించి సమాజం ఆలోచించే విధంగా చేయడమే మన ధర్మం అని చెప్పేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే మారకొండయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సామాజిక న్యాయం మరియు సాధికార మంత్రిత్వ శాఖ సమాజంలో ఉన్నటువంటి వికలాంగులు మరియు వయోవృద్ధుల్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే వికలాంగులు వయోవృద్ధులు ఉన్నారో నాకు ప్రయోగం మాట చెప్తే, సార్ మా వికలాంగులకి అందరికీ ఇలాగా చెయ్యాలి, వాళ్ళందరి దగ్గర నుంచి కొంత డబ్బులు వసూలు చేస్తానని చెప్పాడు. వాళ్ళేంటి కూడా మన డబ్బులు ఇచ్చేది, ఆ డబ్బులు మనమే ఇద్దాం తీసుకున్నామని చెప్పాడు. వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చిస్తారు, వాళ్ళు ఏం చేస్తారని మనం చేయాలి. కాదు నువ్వు చేయమని చెప్తే దాదాపు 50 మంది తెప్పించాం. గురవయ్య, దుర్గా, అలాగే వీళ్ళందరూ కూడా చెప్పారు. నాకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఆదిశేషర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ చేశారు. మేము ఉన్నాం సార్, మీరు వెళ్ళండి. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. వాళ్ళకి ఆనవాయితీ ఉంది. ఈ ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళకి ఏం కావాలో సంపాదించుకునేటువంటి హక్కు వాళ్ళకి వాళ్ళు ఉంది. చేయలేదు, భయపడ్డారు. దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవడానికి కూడా బయటకు రాలేదు. మామూలు సాధారణంగా నేను తోపు అన్నోడు రాలేకపోతే ఒక దివ్యాంగుడు ఏమొస్తాడు, రాలేడు కదా. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి వర్గాన్ని ప్రతి ఒక్కరిని బెదిరించాడు, భయపించాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఈరోజు వయోవృద్ధులు ఉన్నారు. సమాజంలో డబ్బులున్నాడు ఏ వృద్ధులైనా ఒకటే. ఇవాళ లేనటువంటి వాళ్ళు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళు ఎంత గౌరవంగా పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పేసి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. బాపట్ల స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో చీరాల బస్టాండ్ వద్ద స్వచ్ఛ ఆర్టీసీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 డిపోల్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు, పారిశుద్ధ్య కార్మికులకు కావలసిన డస్ట్ బిన్స్, చలికోట్లు, ప్రత్యేక దుస్తులు మరియు ఇతర అవసరమైన వస్తువులను అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇన్స్పెక్టర్స్, శానిటరీ వర్కర్స్ అందరినీ సన్మానించి వారికి కావాల్సిన సామాగ్రిని అందజేసి ఇంకా పారిశుద్ధ్యం మెరుగుపరిచి సొసైటీని ఇంకా ఆరోగ్య పదంలో స్వచ్ఛ భారత్ని ముందుంచడానికి చేసినటువంటి నలుగురు డిప్యూటీ మహిళలే, ఎక్కువ మంది డిఎంలు కూడా మహిళలు ఉన్నారు. వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు. అందరి కలసాధనంతో వాళ్ళు అభినందించారు. ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో మేము ఆర్టీసీ వాళ్ళ అందరం కూడా స్వచ్ఛ ఆర్టీసీ కార్యక్రమాన్ని ఈ నెల్లూరు జోన్ 3 ఏదైతే ఆర్టీసీలో ఉన్నామో అన్ని డిపోల్లో 25 డిపోల్లో కూడా
ఈరోజు మేము స్వచ్ఛ ఆర్టీసీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి వారి చెప్పినటువంటి మార్గంలో మేము ముందుకు పోతూ ఉన్నాం. 27 డిపోల్లో కూడా డస్ట్బిన్స్ కానీ, దానికి కావాల్సినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సిన యాప్రాన్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ చలికోట్లు లేకపోతే చీరలు రకరకాలుగా వాళ్ళకి కూడా ప్రోత్సాహం ఇస్తూ, ఒకవైపున పారిశుద్ధ్యానికి కావాల్సినటువంటి ఆ లిక్విడ్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ, ఏదైతే స్త్రీశక్తి పథకం వచ్చిందో పెద్ద ఎత్తున మహిళలు కానీ ప్రయాణికులు కానీ ఆర్టీసీ ప్రాంగణాలకు వస్తున్నటువంటి సందర్భంలో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడానికి కోసంగా మా ఆర్టీసీలో ఉన్నటువంటి కండక్టర్లు, డ్రైవర్లు, అదే రకంగా మా ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వింగ్స్ అందరం కూడా కలిసి ఈ స్వచ్ఛ ఆర్టీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసంగా మేము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. ఆ స్వచ్ఛ ఆర్టీసీ కార్యక్రమంలోనే చీరాలకు రావడం, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా ఆర్టీసీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని, గ్యారేజ్ కార్మికుల్ని, మా ఉత్తమ కార్మికులను అందరినీ కూడా అభినందించి వాళ్ళకు కూడా చిరు సత్కారం చేయడం జరిగింది. For more updates, keep watching RK News.